మంచిర్యాల జిల్లాలో ఘనంగా దత్త జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గడప ఉషాదేవి రాచన్న షిరిడి సాయిబాబా దేవాలయంలో ఉదయం అభిషేకం, ప్రత్యేక పుష్పాలతో దేవాలయాన్ని అలంకరించారు. ఉదయం నుంచి భక్తులు భావ దర్శనానికి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దత్త జయంతి రోజు భావ దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకంగా భావిస్తారు. ఈరోజు మా దేవాలయంలో గడప ఉషాదేవి రాజన్న మంచిర్యాల సాయిబాబా దేవాలయంలో అత్యంత వేపుగా ఉదయం 10 గంటల నుండి 5 గంటల నుండి అభిషేకం, అర్చన మరియు పుష్పాభిషేకం, భక్తుల దర్శన మరియు అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులు వేల సంఖ్యలో తండోపతండుగా వచ్చి బాబాను దర్శించుకుంటున్నారు. వారందరికీ ఆ సాయినాథ్ యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడు ఉండాలి. అదేవిధంగా ఈ గడప ఉషాదేవి రాజన్న సాయిబాబా దేవస్థానం ప్రప్రథమంగా 1990 సంవత్సరంలో గడప ఎల్ఏ గారు స్థాపింపడం చేయడం జరిగింది. అతని ఆధ్వర్యంలో 15 సంవత్సరాలు దీనికి కలిసి తదనంతరం గడప రమేష్ బాబు ఆయన ఆలయ చైర్మన్ మరియు అతని కొడుకు సిద్ధార్థ వారి ఆధ్వర్యంలో ఇప్పుడు నేటికి అప్పర్ సిటీ వాళ్ళే బాబాను తీర్చిదిద్ది మన తెలంగాణ రాష్ట్రంలో 2వ సిటీగా ఈ యొక్క సాయిబాబా దేవాలయం చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం ఎన్నో సౌకర్యాలు అప్పర్ సిటీ మన సిటీలో మంచిర్యాల బాబా టెంపుల్కి వెళ్తే సిటీలో ఉన్నామనేటువంటి అనుభూతి కలిగినట్లు తీర్చిదిద్దడం జరిగింది. 3-4 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇంతటి అవకాశాన్ని ఆ శక్తిని ఇచ్చిన ఆ సాయిబాబాకు కృతజ్ఞతలు. మరి అదేవిధంగా వారి యొక్క వంశాభివృద్ధి జరగాలి. వారి